హాయ్ అండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం అమలాపురం దగ్గరలో ఉన్న వై జంక్షన్‌లో ఉన్న శ్రీ మణికంఠ శిల్పకళా క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ అన్ని సైజుల వినాయకుల విగ్రహాలు మనకు అందుబాటులో ఉంటాయి. విగ్రహాల తయారీకి సంబంధించిన పెయింటింగ్ పనులన్నీ ఇక్కడే చేస్తారు. వీరికి వేరే బ్రాంచ్ అన్నంపల్లి టోల్గేట్ దగ్గరలో ఉంది. విగ్రహాల యొక్క ధర ₹100 నుంచి 30,000 వరకు ఉన్నాయి. సైజును బట్టి రేట్లు ఉంటాయి. జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. ఎవరైనా తీసుకునేవారు ఉంటే ఫోన్ నంబర్ ఇస్తున్నాము, కాంటాక్ట్ చేయండి. నా పేరు ప్రసాద్ అండి. నాకు ఈ 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి గాళ్ళంక అన్నంపల్లి దగ్గర టోల్గేట్ తర్వాత ఒకటి ఉంది. ఇక్కడ పేరుపేట వై జంక్షన్ పేర్మ గ్రామంలో ఒకటి ఉంది. అక్కడ మా చిన్నగారు చూస్తారు టోల్గేట్ దగ్గర, ఇక్కడ నేను చూసుకుంటాను. ఈ 10-12 సంవత్సరాల నుంచి మనం ఇది చేస్తున్నామండి. వినాయకుడి బొమ్మల విగ్రహాలు మొత్తం ఇక్కడే తయారయ్యండి. ఎక్కడి నుంచి తేమో మొత్తం అచ్చులతో సహా మొత్తం అంతా కూడా ఇక్కడే వర్క్ చేసి పెయింటర్స్తో సహా మొత్తం ఇక్కడే వర్క్ చేయించి అన్నీ ఇక్కడే చేయిస్తామండి. మా దగ్గర 2 అడుగుల నుంచి 11 అడుగుల దాకా విగ్రహాలు ఉన్నాయండి. మెటాలిక్ కలర్స్తో కూడా మేము పెయింటింగ్ వర్క్ ఇదంతా కూడా చేస్తాం. పేస్ట్ ఆఫ్ ప్యారిస్ వాడతాం ఇదంతా. ఇక్కడ ఏంటంటే మనకి చిన్న 1 అడుగు నుంచి 1 అడుగు 2 అడుగులు కూడా ఉన్నాయి మన దగ్గర. ఇది 3 నెలలు 4 నెలల ముందు నుంచి స్టార్ట్ చేస్తామండి. 4 నెలల నుంచి స్టార్ట్ చేస్తాం. మొత్తం పెయింటింగ్ ఇవన్నీ అయినప్పటికీ ఒక 15 రోజులు వినాయక చవితి ఉండగా 15 రోజుల ముందు మనకి ఈ వర్క్ అంతా కంప్లీట్ అవుతుందండి. మనం ఒక 20 డేస్ నుంచి వినాయక చవితి ముందు 20 డేస్ నుంచి సేల్స్ ఉంటాయండి. మన దగ్గర ఇప్పుడు ₹1,000 నుంచి 30,000 దాకా మనకి అమౌంట్ పడుతుందండి వీటికి బొమ్మలకి. 4 నెలల నుంచి మేము వర్కర్స్ని అవి పెట్టి వైజాగ్ నుంచి వర్కర్స్ని అవి తీసుకొచ్చి మనం రూమ్స్ అవి అలర్ట్ చేసి వాళ్ళకి ఈ వర్క్ చేస్తామని చాలా కష్టంతో కూడింది ఇది. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ వర్కర్స్ కూడా పాపం బాగా ఇబ్బంది పడతారు. ఇది చాలా కష్టమైన వర్క్ మన దగ్గర. ఇది చాలా కష్టం ఈ వర్క్ కూడా. మేము చాలా వర్క్ వల్ల ఏదైనా కష్టమైనా సరే వాళ్ళకి మనం పందులు పెట్టుకునే వాళ్ళకి మనం ఏదో చౌక ధరలో వినాయకుడి బొమ్మలు ఇస్తున్నాం. చాలా ఖర్చు అయిపోతుంది కోవిడ్ తర్వాత. అయినా సరే ఈ వ్యాపారం మీద మక్కువ ఉండి లాస్ వస్తున్నా సరే మేము దాన్ని అలాగే రన్ చేస్తున్నాం. కానీ అమౌంట్ల పరంగా అయితే మాత్రం పెద్ద పరంగా రావట్లేదండి అసలని. బొమ్మకి అయిన ఖర్చు అలా ఏదో మిగులుతుంది అంతే. కానీ ఈ షెట్లకి ఇట్లకే మాకు చాలా అయిపోతుందండి. ఈ కింద ఇసుక అవి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఉపాధి అవకాశాలు పోకుండా అలా కంటిన్యూ అవుతుంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలా కోనసీమలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.